నాకు ఇప్పుడు నాకు ఇది కావాలి అని అంటే ఎందుకు అది ఇది అని అంటాడు, కానీ తర్వాత ఆటోమేటిక్గా నా కళ్ళ ముందు పెడతాడు అనమాట. బయటకు వచ్చాను అలాగా. ఏం చేస్తున్నావు అని? ఏమైంది? కొత్త పిల్లని సెట్ చేసుకున్నావు అనుకుంటాగా. పక్కన మా అక్క. నేను మా అక్క, నేను ఎందుకు ఫోన్ చేస్తాను నీకు? నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం కాలే కానీ కొత్త పొరడు జరిగింది అక్కకు గుణ. ఎవరు ఉన్నాడు ఒకడు. దానికి అంత సీన్ లేదులే. వాటమ్మా వాట్ ఇస్ దిస్ అమ్మా? దానికి నా పొల్ల ఎత్తేద్దాం అనుకుంటున్నాను. అట్లేం పెట్టాం కానీ బుజ్జి తల్లి ఎవరు స్టోరీలు పెడుతున్నావు? వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. నా బుజ్జి తల్లి నువ్వే కదా. అబ్బా, నీ బుజ్జి తల్లి ఏడుందో ఏడో లేదో. నువ్వు ఫస్ట్ హ్యాండా? నువ్వు సెకండ్ హ్యాండేగా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ కావేరి ఆఫీషియల్. సో నాకు అస్సలు గైస్ హెల్త్ అస్సలుకే బాగాలేదు. దగ్గు, జలుబు, జ్వరం అన్నీ వచ్చాయన్నమాట. సో ఎంత స్టైల్గా చెప్తున్నా అనుకుంటున్నారా? ఏమో మెలికలు తిరిగిపోతుంది బాడీ ఆటోమేటిక్గా. సో హెల్త్ బాగాలేదు, అయినా సరే ఇంత జోష్గా మీకోసం ఇంట్రో చెప్తున్నా అంటే కేవలం మీ సపోర్ట్ ఇంతగానో ఉన్నందువల్లనే. సో ఎప్పుడు మీ సపోర్ట్ ఇలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు, ఇంత త్వరగా నాకు ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు అందరికీ లవ్ యూ మై సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఒక ఫ్లయింగ్ కిస్. సో నా ఫ్లయింగ్ కిస్ దక్కాలంటే మినిమం అదృష్టం ఉండాలి. ఆ అదృష్టవంతుడు ఎక్కడో ఉన్నాడు. నాకు జ్వరం వచ్చిందన్నా సరే వస్తున్నాను అన్నాడు, కానీ సడన్గా ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. ఎందుకంటే వాడికి మెయిన్గా ఏది ఉన్నా సరే చెప్పి చేయడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చెప్పకుండానే చేశాడు. నాకు ఇప్పుడు నాకు ఇది కావాలి అని అంటే ఎందుకు అది ఇది అని అంటాడు, కానీ తర్వాత ఆటోమేటిక్గా నా కళ్ళ ముందు పెడతాడు అనమాట. సో వాళ్ళలో ఉన్న స్పెషాలిటీ అదేనమాట. సో వస్తున్నా అంటున్నాడు, కానీ ఎప్పుడు వస్తుందో తెలియదు. మ్యాక్సిమం ఈరోజు వచ్చేయచ్చు, లేదంటే ఇప్పుడే వచ్చేయచ్చు, నాకైతే చెప్పట్లేదు. కాకపోతే ఇద్దరు ఉంటారనమాట, పనికి మళ్ళీ ఏదో అంటారు కదా, ఇద్దరు కలిస్తే ప్రపంచాన్ని అమ్మేస్తారు అన్న ఇది వస్తుంది కదా. సో వాళ్ళిద్దరే బామర్దులు లెక్క ఉంటారనమాట. మా వాడు ప్లస్ వాళ్ళ ఫ్రెండ్ అంటే బామర్ది అని పిలుస్తాడు, వీడేమో బావ అని పిలుస్తాడు. నన్ను అక్క అని పిలుస్తాడు. ఆల్మోస్ట్ మీరు రీల్స్ చూసా అంటారు అక్క అని చెప్పి పోస్టులు పెడుతున్నాడు ఇంక మధ్య అనమాట. మై వరల్డ్ అంట. సో ఎందుకు అక్కడ రానుకుంటున్నావు, ఇక్కడికి రారా. సో ఆన్ చేస్తే అందరు ఫిదా అయిపోతారు అనమాట. ఆ జుత్తు, ఆ కలర్ అచ్చం పోరం లెక్కుంటాడు అనమాట. ఇవన్నీ బతిగా ఇవ్వండి, నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నువ్వు కాదురా, మహి అని ఉంటాడు కదా ఆడు. సో గైస్ వీళ్ళిద్దరు అనమాట. వీడు బావ అని పిలుస్తాడు, వాడు బామర్ది అని పిలుస్తాడు. ఇప్పుడు మా ఇద్దరికి ఏమైనా ఆబ్వియస్లీ అందరికి జరిగేది మోస్ట్ ఇదే అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఇద్దరు ఉంటారు, వాళ్ళిద్దరి మధ్య పక్కన కాదు, మధ్య ఎవడో ఒకడు బ్రోకర్ లెక్క ఉంటాడు కదా, వాడేయడనమాట. చెప్పాక ఇప్పుడు నీకేం కావాలి చెప్పు, నువ్వు చెప్పు, నేను చేస్తా. ఏం లేదురా, నువ్వు ఊరికే అంటున్నావు కదా మీ బావ రావట్లే, నాకు జ్వరం వచ్చిందని అంటే అక్కడ వేరే సెటప్ ఉంది అది ఇది అని చెప్తున్నావు కదా. అట్లేం కాదు, ఎవరు ఉన్నారు కానీ నీకే ఫుల్ సపోర్ట్ మా బావానికి తెలియదు. ఇప్పటి వరకు కెమెరా ఆఫ్ లో ఉన్నా ఆ బాడీ లాంగ్వేజ్. సో గైజ్ వీడు మాటలకి, వీడి వే ఆఫ్ టాకింగ్కి అందరూ ఇదా అయిపోతారు అన్నమాట. అది చూసుకునే పోగరు అమ్మాయిలు చాలా మంది వస్తారని. ఎట్లా చెప్తారు తెలుసా, అక్క మనకి లవ్ సెట్ కాదు అక్క, సెట్ కాదు కాబట్టి సెట్ కాదని చెప్తాం. మనకి లవ్ సెట్ కాదు, కానీ హిస్టరీ ఎందుకు అంతమంది గర్ల్స్ ఉంటారు నీ దాంట్లో? ఫ్యాన్స్ అది అంతే. ఫ్యాన్సా? రసకురాజ్ అమ్మ బాబోయ్. సరే కానీ నీ బుద్ధులు మాత్రం మా వాడికి నేర్పియకు. నేర్పియాను సరేనా? ఓకే. ఇంకా అనుకుంటాం అంతే, కానీ మా వాడు బంగారం తెలుసా. ఎవరైనా సరే అరే
కుకట్పల్లిలో ఇక్కడ ఫోన్ చేయి, ఏమైతే తెలుసు. సరే చేద్దాం. నేను ఉన్నానని చెప్పకు. చెప్పండి. పెద్ద ప్లానింగే రా. సో ఇప్పుడు మనం ఫోన్ చేద్దాం. నేను పక్కనున్నా నన్ను అస్సలు చెప్పకు. నువ్వే చే. బాబోయ్ నా కొడక, నువ్వు దొరకాలి ఇప్పుడు. నీకు ఎట్లుంటుంది? హలో హలో బా, అమ్మర్ది ఎక్కడా? బయటకు వచ్చాను అలాగా. ఏం చేస్తున్నావు అని? ఏమైంది? కొత్త పిల్లని సెట్ చేసుకున్నావు అనుకుంటాగా. ఎక్కుందేటి పక్కన ఎవరు? మా అక్క. నేను మా అక్క, నేను ఎందుకు ఫోన్ చేస్తాను నీకు? నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏమే మీ అక్క ఏం చేస్తుంది? ఆమె లోపల ఉంది, నేను బయట బాల్కనీలో ఉన్నా. ఏం చేస్తున్నావు మళ్ళీ కొత్త పిల్లతో? ఎవరో కొత్త పిల్ల? అరే నాకు తెలియదా, నువ్వు వస్తా అని మా. అరే నువ్వేం చేస్తావు అన్నీ తెలుసు, కానీ అక్కకి హెల్త్ వాళ్ళకున్నా వస్తలేవు. అయితే ఏ పిల్లతో ఉన్నావు మళ్ళా? ఏడైందండి? ఏమైంది? ఏమో లేదు, కొత్త పోరాడుతో మంచిగా హ్యాపీగా ఉంది. అది ఏం కాలే, కానీ కొత్త పోరాడు జరిగింది అక్కకు కూడా. ఎవరు ఉన్నాడు ఒకడు. దానికి అంత సీన్ లేదులే. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. అరే నువ్వు ఒకసారి అయితే రా, నువ్వు చూడలే అనుకుంటా కదా నువ్వు. నీ మొహానికి నేను ఎక్కువ, నా మొహానికి నువ్వు కాదు. నేనే ఎక్కువరా. సరే ఒకసారి అయితే నువ్వు ఎక్కువ అనుకుంటా, నువ్వు అనుకుంటున్నావు, ఆమె అనుకోవాలి కదా నిన్ను. అంతేం లేదులే కానీ. సరే ఏమంటుంది మళ్ళీ మీ పిల్ల, కొత్త పిల్ల? కొత్త పిల్ల లేదురా. నిజం చెప్పు. పాత పిల్లని అదే. అదేనా? మళ్ళీ ఎందుకు వస్తలేవు నువ్వు? బుజ్జితల్లి అని ఏదో స్టోరీ పెడుతున్నా, ఎవరు అన్నాడు. దానికి నా పొల్ల ఎట్టేద్దాం అనుకుంటున్నాను. అట్లేం పెట్టాం, కానీ బుజ్జి తల్లి ఎవరు స్టోరీలు పెడుతున్నావు? వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. ఆ? అదే కదరా. ఎవరు? అరే అన్న, ఈమెకు వెళ్తూ వాళ్ళలేదు, ఏం వాళ్ళలేదు, వస్తలేవు, స్టోరీలు గీరీలు పెట్టుకుంటున్నావు. నువ్వు ఏం చేస్తున్నావు? ఏం లేదు. సరే ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? బయట ఉన్నాను, ఇంటి బయట. ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను. ఓయోలో ఉన్నావా? అచ్చా. అరే ఎవరితో ఉన్నావు అన్న నువ్వు? ఏమేం చేస్తున్నావు? లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే మళ్ళీ తింటివి రండి. సరే అక్క వస్తుంది, అక్కకి ఇవ్వాలి నా ఫోన్ ఒకసారి. ఎవరు అమ్మాయి? హలో హలో, ఒకసారి మాట్లాడుతా అంట, మాట్లాడు. హలో. హలో. నాకు కాల్ చేయడానికి, నాతో మాట్లాడడానికి టైం ఉండదు, కానీ మీ బామ్మతో మాత్రం సొల్లేసుకుంటావు అలాగా. చూడే మా ఇద్దరు పొలాలు గొడవలు పుల్లలు కాదు, మీ ఇద్దరు విడిపోతారేమో తొందరలో అంటున్నాడు. వాడు అలా చేస్తే నువ్వు నేను విడిపోతామా, నువ్వు నేను గొడవ పడతామా? నువ్వేంటో నాకు తెలుసు, నేనేంటో నీకు తెలుసు కదా. సరే కానీ ఇప్పుడు నీ కొత్త పోరాడు వచ్చిండు అన్న, బావా అన్న అంటున్నాడు. హలో సరే, నువ్వు కొత్త పిల్ల, కొత్త బాయ్ ఫ్రెండ్ ని సరిపోతావు. ఏంటి కొత్త పిల్ల ఎవరో వచ్చారంట? గైస్ వాడు అస్సలు జెన్యున్ పర్సన్, చాలా లాయల్గా ఉంటాడు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. కాబట్టి మీరు ఎవ్వరికో తప్పుగా ఆలోచించద్దు. వాడు జస్ట్ ప్రాంక్ చేస్తున్నాం అంతే. ఏం చెప్పు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటున్నావు, అందుకే నాకు హెల్త్ బాగోపోయినా సరే ఈడ వరకు రాకుండా ఆడనే సరసాలు చేసుకొని ఉంటున్నావు. నువ్వు కూల్ చేయడం చూడకు, బంగారం గింగారం అనుకోని బుజ్జి తల్లి అని ఎవరికి పెడుతున్నావు? నువ్వు ఒకవేళ స్టోరీ పెడితే నాకు మెన్షన్ చేయాలి, కానీ మెన్షన్ రాలేదు అంటే నువ్వు ఎవరి కోసం పెడుతున్నావు? నా బుజ్జి తల్లి నువ్వే కదా. బా, నీ బుజ్జి తల్లి ఏడుందో ఏడలేదో. బుజ్జి తల్లి అది ఇది అని చెప్పి ముందు పెట్టేసుకొని స్టోరీలు వాళ్ళకి వీళ్ళకి, మళ్ళీ ఇప్పుడు నాకు బుజ్జి తల్లికి ఇలుగే అని అనుకొని. అరే నువ్వు ఎందుకు ఫస్ట్ పక్కన ఉన్న పక్క వెళ్ళిపో. నువ్వు మా అక్క ఫస్టా సెకండా నీకు? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సెకండ్ హ్యాండే లేలే. అదే కదరా, సెకండ్ హ్యాండా? కావాలని ఏదో ప్లాన్ చేశాడు. అరే ప్లాన్ ఆడేం ప్లాన్ చేసేసా? నువ్వు చెప్పే ఆన్సర్ బట్టి ఉంటుంది. సెకండ్ హ్యాండ్ అని అంటే నువ్వేమనాలి అక్కడ? అదే చెప్తున్నాం కదా, ఫస్ట్ అయినా లాస్ట్ అయినా నువ్వే కదా. సరే నువ్వైతే ఫస్ట్ హ్యాండా? నువ్వు ఫస్ట్ హ్యాండా? నువ్వు సెకండ్ హ్యాండేగా. అరే నీ
నేను వస్తాను కదా, నీకు ఉంటది ఉంటా. ఏముంటుందా, నువ్వు ఫస్ట్ అయితే రాగా బా, నువ్వు ఫస్ట్ రా. ఇక్కడ నాకు అసలు హెల్త్ బాగాలేదు. అరే నాకు ఇవన్నీ అవసరం లేదురా, నేను నా కొత్త బాయ్ ఫ్రెండ్ తో నేను ఉంటారా అంతే. సరే మరి నీకైతే ఓకేనా మళ్ళా? ఎటు వెళ్ళిపోతా కూడా తెలీదు. నీకు ఓకేనా మళ్ళా? ఇంకా బ్రేకప్ చేసుకుంటారు ఇద్దరు? నేను ఎక్కడికి రాను, ఏది రాను, ఉంటాను. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఎవరితో ఉన్నా పర్లేదు, కొత్త బాయ్ ఫ్రెండ్ తో ఉంటానంటే నువ్వు ఇంకా జల్దీ అక్కడ నుంచి నువ్వే అని చెప్తున్నా. ఏదో ఒక వంకతో నువ్వు అక్కడ ఉంటున్నావు అని చెప్పు, అర్థమైందా? నీకు ఆడ ఎవరున్నారు వైజాగ్ లో? నాకు మాటలు రా నీకు. చెప్పాను కదా. ఎవరితో మధ్యలో వచ్చినా సరే ఎట్లా చేస్తాను చూడు దాన్ని. మరి ఇంక గలీజ్ మాటలు రా నీకు. వచ్చినప్పుడు చూద్దాం ఓకేనా? ఎవరు రారు, ఎవరు లేరు కూడా. సరే ఆ పిల్ల పక్కన ఉంది, ఎప్పుడు లేదా? పాపో చెప్పు, ఉందా లేదా? అదే కింద నుంచి పై వరకు దండం పెడతాను రా నీకు. ఫోన్ చేసాను వచ్చా నేను ఇప్పుడు. నేను నీకు సపోర్ట్ గా ఉంటా, అది ఇదని. ఆబ్వియస్లీ నువ్వు నాకు సపోర్టే, నా స్ట్రెంగ్త్, నా ఎవ్రీథింగ్, నా ఎవ్రీథింగ్ వాడే అనమాట. ఏదో సరదా అంటున్నాను. హలో హలో, ఏంటి సపోర్ట్ గిపోర్ట్ అన్నో, కనీసం నాకు హెల్త్ బాగాలేదు ఎలా ఉంటుంది ఏంటి అని ఫ్లైట్ బుక్ చేసుకొని రావాలి, నీకు అంత ఇది ఉంటే. ఏమైంది గుర్తులేదు, చెప్పు. ఏం చెప్పు. ఏం కాదు, కొత్త బాయ్ ఫ్రెండ్ చూసుకుంటా, నువ్వు బ్రేకప్ చెప్పేసి వేరే పిల్ల ముడుకో. టచ్ చేసి లవ్ యూ నాన్న. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా. వీడు విడగొట్టడానికైనా వీడే, కలపాలన్నా సరే వీడే అనమాట మా ఇద్దరికి. విడిపోరు ఎప్పటికైనా మీరు, కానీ పెళ్లి చేసుకుంటారు ఎవరు అస్సలు. సో గాయస్ నేను ఇది కూడా చెప్తున్నా, నాకు ఎలాంటి రిలేషన్ అని నేను ముందు వీడియోస్లో కొన్ని అదే చెప్పా, ఎలాంటి రిలేషన్లోకి నేను పోలేదు. ఒకే ఒక రిలేషన్ ఉండేది, అది బ్రోకెన్ కూడా అయింది, దానివల్ల సఫర్ అయ్యానని కూడా మీకు ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను. కాబట్టి నేను ఇప్పుడు రిలేషన్లో ఉన్నది అని ఎవరితో అంటే నేను తింతో తప్ప ఎవరితో లేదు. అండ్ ఫస్ట్ అండ్ లాస్ట్, తనకైనా నాకైనా ఫస్ట్ అండ్ లాస్ట్ ఇద్దరికిద్దరు. మేబీ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి విడిపోయిన అది ఇది అని అంటే నేనైతే విడిపోను. కానీ అబ్బాయి మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి అని అంటే మెయిన్గా ఈ అమ్మాయిలు చేంజ్ చేసే పర్సన్స్ అది ఇది ఉంటారు కదా. సో చిన్న భయం ఎక్కడ దూరం అయిపోతామా అని చెప్పి. సో అబ్బాయి నాకు దూరం అయితే మాత్రం నేను మీకెవ్వరికి నేను కనిపించాను. అంత పెద్ద డెసిషన్ తీసుకున్నా, లాస్ట్ ఇంకా వాడితోనే అని చెప్పి అనుకున్నా. సో నాకు ఎందుకంటే ఆ పర్సన్ నాకు ఓన్లీ సపోర్టే కాదు, నా ఎవ్రీథింగ్. తను లేకపోతే ఒక్క సెకండ్ నా పక్కన లేకపోతేనే ఏదో లెక్క ఉంటుంది. సో అదనమాట మ్యాటర్. ఎప్పుడు వస్తాడు ఏంటి అని నేను వెయిట్ చేస్తున్నా, నాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు. కామెంట్ సెక్షన్లో నేనైతే కామెంట్స్ చదువుతున్నా, అక్క రివీల్ చేయి అది ఇది అని బొమ్మల చూడకి కలపాలన్న వీడియో. అమ్మో బాబోయ్ డేంజర్ పర్సన్ మాహి అనమాట. తొందరలో అయితే ఇద్దరు విడిదిస్తా నేనే పక్క. ఇదైతే నువ్వు విడిదీస్తే విడిపోయే రకం మేము కాదు, అర్థమైందా? ఇక్కడ కావేరి ఆఫీషియల్, అర్థమవుతుందా? సబర్ కరో. సో గైస్ అంటిల్ దెన్ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు చెప్పురా. నాకు రాదాక చెప్పడానికి నేను కావేరి ఆఫీషియల్ అని చెప్పు. కావేరి ఆఫీషియల్, లైక్ షేర్ కామెంట్. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్.